హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి టీఆర్ఎస్ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంపపెట్టుల హైకోర్టు తీర్పు వచ్చిందని, హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, టీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంపపెట్టుల హైకోర్టు తీర్పు వచ్చిందని, ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా హైకోర్టు తీర్పు ఉందని, ప్రజా కోర్టులో కూడా ద్రోహులకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వారిపై అనర్హత వేటు పడటం ఖాయమని, ఉప ఎన్నికలు రావడం తథ్యమని, అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు. హైడ్రా పేరుతో రేవంత్ సర్కారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని, హైదరాబాద్ అంటేనే భయపడేలా చేస్తున్నారని, చట్టప్రకారం కాకుండా అడ్డగోలుగా బుల్డోజర్లతో రాజకీయాలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అసలు చెరువులు ఎన్ని, వాటి హద్దులు ఎన్ని అని నిర్ణయం జరగాలని బడా బాబుల విషయంలో ఒకలా, పేదల విషయంలో మరోలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీర పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, మాజీ ఆర్వో మాలే శరణ్యరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ కరీం పాషా, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, కౌన్సిలర్ మరగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, రంజిత్ నాయకులు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు జాన్ శాస్త్రి, సయ్యద్ జాఫర్, సుంకి రెడ్డి వెంకట్రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, పెరిక యాదయ్య, బొజ్జ వెంకన్న, జి జంగయ్య, కందల లక్ష్మయ్య, వనపర్తి నాగేశ్వరరావు, మాతంగి అమర్, వీరమల్ల భాస్కర్, పూజర్ల రాజు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని, 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది. రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబడితే తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించారో అమ్మితో వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం, తిరిగి ఎన్నికలు రావడం ఖాయం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పుని చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది. హైదరాబాదును దెబ్బతీసి తన గురువుకు గురుదక్షిణ సమర్పించుకోవాలని, హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేస్తూ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే, ఇల్లు కట్టాలంటే భయపడే పరిస్థితి ఏదైతే సృష్టిస్తున్నాడో ముఖ్యమంత్రి, ఈ సందర్భంలో తప్పకుండా హైదరాబాద్ ప్రజలకి మరొక తీర్పు చెప్పే అవకాశం కూడా రాబోతుంది. ముఖ్యమంత్రి చేస్తున్న దౌర్జన్యాలు, ఆయన మనుషులు చేస్తున్న ఆగడాలన్నిటి కూడా త్వరలోనే తీర్పు చెప్పే అవకాశం ప్రజల చేతిలోకి వస్తుంది ఉప ఎన్నికల ద్వారా. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నుండి, ఈ దుర్మార్గాలను ఆపేయాలి. రాష్ట్రంలో మొత్తం ఉన్న చెరువులు ఎన్ని, ఆ చెరువుల ఎఫ్టీఎల్ ఏంది, వాటి బఫర్ జోన్లు ఏంది, నాలాలు, కాల్వలు, వాగులు, నదులు, వీటన్నిటికి సంబంధించిన
బఫర్ జోన్లు ఏందో కూడా ముందు నిర్ణయించి ప్రకటించి శాస్త్రీయంగా ఆ తర్వాత వాటి రక్షణ కొరకు మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏందో తీసుకోండి తప్ప కేవలం రాజకీయ ప్రత్యర్థులయో కొద్దిమంది పేదలయో కూలగొట్టి భయపెట్టించి మీ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న దుర్మార్గాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో చేస్తున్న మీ దౌర్జన్యం ఆపాలి. శాస్త్రీయమైన పద్ధతుల్లో తప్పకుండా చెరువులు, కుంటలు, వాగులు, నదులు వాటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది మనందరిపైన. కానీ ఈ రకంగా రాజకీయ కక్ష కొరకు చట్టాన్ని వాడడం, సుప్రీంకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా పేదలను కూడగొట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా మేము ఆ ప్రజల తరఫున, పేద ప్రజల తరఫున పోరాడతాం, వారికి ధైర్యం ఇస్తాం, వారికి అండగా నిలబడతాం, ప్రభుత్వ దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని నిలదీస్తాం.